హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది డైమండ్ హైస్ట్ లిమిటెడ్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 3 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 3 ఎపిసోడ్స్ అయితే సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 41 to 47 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. టోటల్ 2 hours 15 minutes తో మొత్తం సిరీస్ కంప్లీట్ అయిపోద్ది భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక లిమిటెడ్ సిరీస్ అయినప్పటికీ కూడా ట్రూ స్టోరీని అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. అంటే సినిమాటిక్ వేలో అయితే తీసుకెళ్లేదు భయ్య. ఈ సిరీస్ అన్నది మీకు మొత్తం డాక్యుమెంటరీ అంతా కూడా ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ ట్రూ క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ చేయడం జరుగుద్ది. యాక్చువల్ కాప్స్ కానీ యాక్చువల్ రాబర్స్ కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ కేసులో వాళ్ళని పెట్టుకుని ఈ డాక్యుమెంటరీ తీయడం అయితే జరిగింది. స్టోరీ ప్లాట్ ఏంటంటే 2000s లో లండన్ లో మిలీనియం డోమ్ లో మిలీనియం స్టార్ డైమండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని దొంగలించడానికి అయితే లండన్ గ్యాంగ్ ఒకటి ట్రై చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ లండన్ గ్యాంగ్ పర్స్పెక్టివ్స్ ఏంటి, కాప్స్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, వీటన్నిటిని చూపిస్తూ ఉంటారు అనమాట ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో. మరి చెప్తున్నా, డైమండ్ హైస్ట్ అని చెప్పేసి ఏదో మనీ హైస్ట్ గానీ హెలికాప్టర్ హైస్ట్ కానీ ఈ టైప్ లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. యాక్చువల్ గా ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ పర్స్పెక్టివ్స్ కానీ వీటినే ఎక్కువ చూపించడం జరుగుద్ది. మీరు కనుక డాక్యుమెంటరీ లవర్స్ అయితేనే ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించండి, లేదనుకుంటే లేదు అవాయిడ్ చేసేచ్చు మీరు. నాకైతే ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ గుడ్ బై అని నేను డాక్యుమెంటరీ సిరీస్ చూస్తున్నాను తెలుసు కాబట్టి నా పర్స్పెక్టివ్ ఎలా పెట్టుకోవాలో అలాగే పెట్టుకున్నా. సో నాకు ఆ డాక్యుమెంటరీ పరంగా అయితే వర్కౌట్ అయింది అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే అథెంటిక్ స్టోరీ టెల్లింగ్ భయ్య, బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ కదా. ఆ ఇంటర్వ్యూస్ కానీ యాక్చువల్ కాప్స్ నుంచి అండ్ యాక్చువల్ క్రిమినల్స్ నుంచి వాళ్ళు తీసుకున్న పర్స్పెక్టివ్ కానీ అంతటినీ కూడా స్టోరీ టెల్లింగ్ చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. నాకు నచ్చింది అది. అండ్ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అని చెప్పాలి భయ్య. అంటే క్రిమినల్ సైడ్ నుంచి ఈక్వల్గా తీసుకుంటారు అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఈక్వల్గా తీసుకుంటారు. ఎవరికి కూడా ఎడ్జ్ అయితే ఎవరు బ్యాలెన్స్డ్గా చూపిస్తారు ఆ పర్స్పెక్టివ్స్ అన్నవి. అండ్ అది కూడా బాగుంది. అండ్ పేస్డ్ వెల్ భయ్య. అంటే 3 episodes కంప్లీట్ చేసేస్తారు. డాక్యుమెంటరీ కదా అని చెప్పేసి ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టేసుకుని అన్వాంటెడ్ డ్రామా ఇంక్లూడ్ చేసి అయితే ఏం చూపించలేదు. స్టోరీకి ఏది కావాలి ఏది అవసరమో అదే చూపించారు ఆడియన్స్కి. దాని పరంగా నాకు వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నాగా, డాక్యుమెంటరీ సిరీస్ రియల్ ఇమేజెస్ ఇలాంటివి అయితే ఉండదు. బట్ రియల్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ ఆ కాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ వీటి పర్స్పెక్టివ్ మాత్రమే చూపిస్తారు. సో అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు డాక్యుమెంటరీ సిరీస్ అనేది. సినిమాటిక్ బట్టి ఇలాంటివి ఏమీ తీసుకోలేదు. సో దాని పరంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నో మేజర్ సర్ప్రైజెస్ భయ్యా. అంటే హైస్ట్ అయితే ఫెయిల్ అవుతుంది. ఏంట్రా స్పాయిలర్ అంటున్నాం అంటే రియల్ ఇన్సిడెంట్ ఇది. స్టోరీ నేను స్పాయిల్ చేయట్లే, రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి చెప్పాలి మీకు ఇది. అంటే హైస్ట్ అయితే ఫెయిల్ అవుద్ది. సో అవుట్కమ్ అన్నది ఏదైతే ఉందో అదంతా కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద బిల్డప్ సీన్స్ కానీ ఎంటర్టైనింగ్ పోర్షన్స్ కానీ సర్ప్రైజెస్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు. సో ఆ ఇష్ట ఎందుకు చేయాలనుకున్నారు, ఆ ఇష్ట చేయడం వల్ల ఏమైంది, అది ఎందుకు ఫెయిల్ అయింది, ఈ పాయింట్స్ తెలుసుకుందాం అనుకుంటేనే ఈ సిరీస్ చూడడానికి టైం ఇవ్వండి. అది కూడా డాక్యుమెంటరీ కాబట్టి మొత్తం ఇంటర్వ్యూసే ఉంటాయి. సో డాక్యుమెంటరీ లవర్స్ ఎవరన్నా ఉంటే ఆ స్టోరీస్ తెలుసుకుందామంటే చూడండి భయ్య, మీకు నచ్చుద్ది. నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ తెలుగులో అయితే ఉండదు ఈ సిరీస్ అనేది, ఇంగ్లీష్లోనే ఉంటుంది. సబ్‌టైటిల్స్ అయితే చూడొచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో కంటెంట్ అనేది. అండ్ కాఫ్ వెబ్ సిరీస్ కూడా ఈవినింగ్కి రావచ్చేమో భయ్య. నైట్ మొత్తం కంప్లీట్ చేయాలి కానీ కుదరలేదు. నైట్ కొంచెం రూమ్లో ఒక్కనే ఉన్నాను. అదేమో హారర్ సిరీస్ కదా, కొంచెం భయం వేసింది. చూస్తాను, ఇంకా 3 episodes ఉన్నాయి. కంప్లీట్ అవ్వగానే పెడతాను నేను, ఏమనుకోద్దు లేట్ అయినందుకు. హోప్ యూ అండర్స్టాండ్. లవ్ యూ ఆల్, బాయ్.